శ్రీ గురుభ్యో నమః. ఐం సరస్వతి శ్రీ మహాగణాధిపతి అని శుక్లా వస్తే అందరూ పాడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం క్లీం లక్ష్మీ గణపతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిచాచర వినాశకరం నమామి. ఓం. ధన్యవాదాలు. కేవీ రాజు గారిని అలాగే కన్మహారాజు గారిని కూడా వేదికగా కోరుతున్నాం. మరి ఇంకా పెద్దల్ని ఇంకా పిలవాలి. ఇక్కడ అవకాశం బట్టి మనం చేస్తున్నాం, మరో రాని అనుకోవద్దని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. మీ ఇద్దరు కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి డైరెక్టర్లు కూడా అందరినీ తక్కువగా ఉంది కాబట్టి మరోలా అనుకోవద్దని చెప్పేసి చెప్పాను. అది తర్వాత ఈ రోజున మనకి జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా జ్యోతిరావు గారు పూలే అంటే మరి అంటరాని కాలం కోసం చాలా పోరాటం చేశారైనా ఈ దేశంలో మొట్టమొదటగా ఆయనే ఈ అంటరాని కాలం కోసం స్త్రీలు సమానత్వం కోసం పోరాటం చేసి చాలా సంఘకర్త ఆయన మరి మన బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన్ని భావాలను చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన గురువుగా భావించి ఆయన పోరాటాలు చేసి రిజర్వేషన్ చేశారు కాబట్టి ఆయన సందర్భంగా మనం ఆయన కోసం పెట్టలేదు, కానీ సందర్భంలో ఆయన జయంతి రావడంతో ఆయన గొడవ పెట్టి మనం ఆయనకి నివాళులు అర్పిద్దామని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. వస్తుంది దానికి రండి. ఇది గంట తీస్తున్నాం. ఇక్కడేమో మైకులు లేవు మనకి. లైట్ కాదు, మైక్ అండి. వాళ్ళ బ్యాటరీ కూడా లేదా? బ్యాటరీ అనేది మర్చిపోయాం మనం. లేదు ఇంకా మర్చిపోయారు. ఇంకా బ్యాటరీ ఎప్పుడు పోయింది. కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఈ వనభోజన కార్యక్రమాలు చేసే ముందు డైరెక్టర్లందరినీ కూడా మేము సలహా తీసుకున్నాం. మరి ఈ వనభోజనాల కార్యక్రమాన్ని చాలా నిరాడంబరంగా చేయాలని చెప్పేసి సింపుల్గా చేద్దామన్న ఉద్దేశంతో మరి మన పెద్దలు మల్లా కృష్ణారావు గారు కానీ, పన్నబాబు గారు కానీ, అలాగే తెలుగు రవీంద్ర గారు కానీ ఎవరిని కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారందరినీ ప్రత్యేక మళ్ళీ వనభోజనానికి సాధారణంగా తక్కువ ఖర్చుతో చేస్తున్నాం. మరి చెప్పేసి సమాధానం అలాగే అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, మన అమలాపురం తాలూకా సంఘ భవనం ఇక్కడ ఈ సమావేశంలో ఎవరు ఆర్థికంగా
అలాగే సామాజికంగాను చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మన పిల్లలు కూడా చాలామంది చదువుకుంటున్నారు. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సంగతి దేవరాజు గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. చదువుకునే సంగతి చాలామందికి తెలియట్లేదు. బాగా మార్పులు వచ్చినా కూడా మనం ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మీటింగ్లో పెట్టి తక్కువ ఖర్చులో వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి చదువుకునే పిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా కార్యక్రమాలు చేయమని చెప్పేసి మేము వినయపూర్వకంగా మన కమ్యూనిటీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరుకున్నాం. వారికి చేయడానికి టీచర్స్ నాగవర్మ గారు కానీ, కరుణాగేశ్వర గారు కానీ, ఇంకా మరి మాస్టర్ సిన్నప్పయ్య గారు కానీ, అలాగే ఇతరులందరూ కూడా వచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి ఎవరెక్కడున్నారు ఏంటన్నది చూసి వారు లిస్ట్ తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రైజెస్, అలాగే వాళ్ళకి మన సంఘం ఒక సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలా చేసి చూసి ఇతర పిల్లలు కూడా చదువు పట్ల మక్కువ పెరిగి కొద్ది అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా కార్యక్రమం పెట్టాం. అంతేకాదు మధ్యలో చిన్న విషయం ఏంటంటే మన సంఘానికి పోతురాజు గారు మాజీ కోనసీమ రండి వేదిక అయిపోతుంది. అలాగే అలాగే చాలా మంది ఉన్నారు. అలాగే నాగమనేంద్రరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కరివాన్ రేవు సర్పంచ్ గారు, అలాగే చాలామంది మన కోనసీమ సంఘం కుర్రవాళ్ళు ఉన్నారు. చాలామంది మరి ఇదివరకు ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ తీసి ఇవ్వాలంటే చాలా భయపడిపోరు. వారు మరి ఈ సంఘం నుంచి వచ్చిన తర్వాత బ్లడ్ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. మన వాళ్ళని అందరూ సంఘం తరపుని చేద్దామని చెప్పేసి అదో కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. అలాగే ఎన్ఐటీలోని, ఐఐటీలోని, అలాగే తర్వాత ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా వెళ్తాం. ఎందుకంటే మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఈ చదువుకోవడం వల్ల మనం కూడా ఎంతో కొంత పిల్లల పట్ల చదివించాలన్న ఆలోచన ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల్లో కానీ, అలాగే ఇక్కడ వచ్చిన పిల్లల్లో కానీ కొంచెం ప్రోత్సహించినట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాలు పెట్టాం. మరి ఇవన్నీ కూడా ముందు ముందు కూడా ఇంకా బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా మన సంఘస్థులందరినీ కూడా 2 కోట్ల వరకు కూడా ఆయన నేనే ఇస్తానని చెప్పారు దబదబాలు. కానీ ఇంకా ఏమైనా కావాల్సింటే నా ద్వారాగా నేనే ఆ పని కూడా నేను చక్కబడతానని చెప్పేసి చెప్పారు. అది ఆయన మనం ఏంటంటే శంకుస్థాపన చేసుకుని కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమం కూడా ఎదరికెళ్తామని చెప్పేసి సందర్భంగా చెప్పారు. మనం అంతేకాకుండా నిధులు కావాలనుకున్నప్పుడు మన పాలకొల్లు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆయన ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ చెట్టుబజులకి 4 కోట్లతో బిల్డింగ్ ఫ్యాక్టరీ చేసుకొచ్చారు. గ్రాంట్ ఇచ్చారు చెట్టుబజులు కట్టి కావాలి. అలాగే మనకు కూడా అదే రకంగా తెచ్చుకోవాలన్నా కూడా మనం అవుతుంది పని. ఆ పని కూడా మేము తీసుకుని చేసే కార్యక్రమం చేస్తాం. అదే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే కర్నూలు దుర్గేష్ గారిని, అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని కూడా 7వ తారీఖున మా ఎస్యానం తీసుకొస్తున్నారు. మా ఎస్యానంలో షష్ఠి ఉత్సవ కమిటీ వాళ్ళు. ఆ సందర్భంలో కూడా మేము ప్రస్తావన తీసుకొస్తాం. ఆ కార్యక్రమాన్ని కూడా అలాగైనా సరే మనం చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మన అందరూ కూడా ఐకమత్యంగా కార్యక్రమాలు చేసేటప్పుడు మనకి విభేదాలు లేకుండా చేస్తే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా ఈజీ అవుతుంది సందర్భంగా చెప్తున్నాను. ఇకపోతే స్థల విషయంలో చాలామంది సలహాలు చెప్తున్నారు. వాటి కోసం ప్రత్యేకించి నేను మీటింగ్ చేస్తాను. మీటింగ్లోకి మీరు అసలు సలహాలు చెప్పండి. నేను అయితే ఒకటి అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా. నేను ఏమనుకుంటున్నానంటే మనకి 24 గ్రామాలు ఉన్నాయి. 24 గ్రామాల నుంచి కూడా ఆ సంఘాన్ని, ఆ బిల్డింగ్ని ఎలా కట్టాలి అనగా సంతకాలు పెట్టి ఆ సంఘం వాళ్ళు మా తాలూకా సంఘానికి ఇస్తే దాన్ని ఎవరైతే ఎక్కువ మంది ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ రకంగా చేయటానికి బాగుంటుందని చెప్పేసి సందర్భం నేను అలా చేద్దామని నేను అనుకుంటున్నాను. మరి పోతే ఇంకా చాలా విషయాలు చెప్పాలి. పెద్ద టైము కాలాతీతం అవుతుంది. మరి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి కాబట్టి ఎక్కువగా ఈ సంఘ సలహాలు కూడా ఇప్పుడేం ఇవ్వద్దు. అంటే నేను
చేయబోయేది చెప్పని తప్పని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఇలాగే బహిరంగ మీటింగ్ చేస్తాం. ఆ మీటింగ్లో చెప్పండి. అదే వినపట్లేదు. మీ సలహాలు చెప్పాను అమలాపురం తాలూకా అగ్నికుక్ష సంక్షేమ సంఘం అధ్యక్షులు లంకే భీమరాజు గారికి, అదేవిధంగా సంఘ వ్యవస్థాపకులు శ్రీ కొల్లు బాబీ గారికి, మాజీ అధ్యక్షులు పెమ్మాటి సాయి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సభ ముందు ఆసీనులైన సోదరీమణులందరికీ కూడా నా శుభాభినందనలు. నేడు మహాపర్వదినం. ఈ పర్వదినంలో కార్తీక వన సమారాధన తాలూకా పర్వంలో చేసుకోవటం ఇది 4వసారి. ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే మనం గర్వపడాలి. అటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా మనుషుల్లో చాలా భేదాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఈనాడు లంకే భీమరాజు గారిని మనం అధ్యక్షుడిగా చేసుకున్నాం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం సంఘ బిల్డింగ్ని నెరవేర్చుకోవాలి. అది ముఖ్యమైన కార్యక్రమం. ఎంతో శ్రమపడి 20 సెంట్ల స్థలాన్ని ఆనాడు మహామహులందరూ సైకిళ్ళ మీద తిరిగి 28,000 రూపాయలు కలెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో కోనసీమ నడిబొడ్డులో అమలాపురంలో 20 సెంట్ల స్థలం సంపాదించుకున్నామంటే గర్వపడాలి మనం. ఆ స్థలాన్ని ఈ మధ్యకాలంలో దానికి ఉండే బిల్డింగు పేరు ప్రఖ్యాతి లేకుండా పోయి కానీ బాధపడ్డాం. అయినప్పటికీ పర్వాలేదు. ఈవేళ నూతనంగా ఈ కమిటీ ఏర్పడ్డది కాబట్టి మళ్ళా అక్కడ అమలాపురం తాలూకా అగ్నికుక్ష సంఘం భవనం ఏర్పడి అమలాపురానికి అగ్నికుక్ష గర్వకారణంగా నిలబడగలరని ఆశిస్తున్నాం. ఎవరు కూడా భేదాభిప్రాయాలు పెట్టుకో. ఎండకొత్తపల్లి మాజీ సర్పంచ్ గారు మల్లాడి వెంకటరామన్ గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పిల్లలందరికీ కూడా సన్మానం చేయాలి. సుమారు 50 మంది పైన ఉన్నారు. వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా పెట్టాం. పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వేదిక ముందున్న సోదరి మనులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కోనసీమ తాలూకా సంబంధించి వన సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4వ సమారాధన. అలాగే తర్వాత కూడా ఇంత ఘనంగా జరపాలని, అలాగే ఇక్కడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అధ్యక్షుల వారు తెలియజేశారు. ఇది మనం చదువుకునే విద్యార్థుల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంలో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి తిరిగి సత్కారంగా ఈ సభా వేదిక మీద వాళ్ళని సన్మానించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళని సన్మానిస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మోటివేట్ అవుతుంది కాబట్టి మంచి కార్యక్రమం. అలాగే మన యూత్ ఫోరం సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఆ సభ్యులందరూ కూడా మనం వాట్సాప్లోని అవన్నీ చూడటం జరుగుతుంది. అలాగే ఎవరికి టెంట్ కావాలన్నా డొనేట్ కావాలన్నా వాళ్ళని ఒక 1-2 గంటల్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రాణదాతల కింద మనము లెక్కేసుకోవాలి. మన అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఇది సత్కారంగా మనం ఇక్కడ సత్కరించుకోవడం మనకి సాయి గురించి గట్టిగా మాట్లాడు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం
మరి నూతన కమిటీ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షులు లంకే భీమరాజు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి కొప్పాడి రామకృష్ణ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్లకు, డైరెక్టర్లకు, అలాగే ముఖ్యంగా మన అమలాపురం తాలూకు అగ్నికుల క్షేత్ర సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, ముఖ్య అతిథులు అయినటువంటి మన మాజీ అధ్యక్షులు కర్రి వెంకటరామరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, 24 గ్రామాల నుంచి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇవాళ రూపంగా కానీ ఒక సీల్ రూపంగా కానీ 50 సెంట్లు భూమి తప్ప ఆదాయం లేదు. ప్రెసిడెంట్ ఉన్నా, కమిటీ ఉన్నా, ఎవరున్నా తన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని తిరగటం చేయటమే తప్ప మనకు ఆదాయం పట్టే మనకి ఇక్కడ మీటింగు ఏర్పాటు కూడా చేసుకోవచ్చు. గత 2 సంవత్సరాల్లో నేను చేసినప్పుడు కూడా అలాగే కొన్ని గ్రామాలు ఇవ్వడం జరిగింది డొనేషన్, కొన్ని గ్రామాలు ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో కూడా లక్షలు ఖర్చు పెడతారే తప్ప ఇటువంటి కులానికి ఈ వన సమారాధన కార్యక్రమానికి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. ప్రతి గ్రామం నుంచి కూడా డొనేషన్ ఎంతో కొంత ఇస్తే ఇంతకంటే మంచిగా రంగరంగ వైభోగం కింద మనం చేసుకోవచ్చు. మన కమ్యూనిటీ నుంచి, మన గ్రామాల నుంచి ఎందుకు తరలి రాలేకపోతున్నారు? ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు, పదవులో ఎవరో ఉంటారో అతన్ని ఎంకరేజ్ చేయలే తప్ప అతన్ని వెనక్కి లాక్కూడదు. మన కమ్యూనిటీలో ఎవరైతే రాజకీయంగా ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళ వెంటనే పదవి నుంచి దింపేవాళ్ళ, లేకపోతే అతను ఏమీ చేయట్లేదు ఇటువంటివి చెప్పుకుంటే ఇదిగో మన పరిస్థితి ఇలాగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మళ్ళీ 2025 ఇదే వన భోజనాల కార్యక్రమానికి మనకే తక్కువ అనుకుంటే 10,000-15,000 మంది రావాలి. అది లంకే భీమరాజు గారు ఆధ్వర్యంలో ఆయన ఈ అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇలా కమిటీ ఆధ్వర్యంలో 10,000 నుంచి 15,000 మంది రావాలి. ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన గ్రామాల్లో చిన్న గ్రామాలు ఉన్నాయి, పెద్ద గ్రామాలు ఉన్నాయి. పెద్ద గ్రామాల నుంచి డొనేషన్ చేసి ఆ సొసైటీ ప్రెసిడెంట్ కానీ పెద్దలు కానీ డొనేషన్ చేసి తాలూకా సంఘానికి మాత్రం పూర్తిగా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం పిల్లలు చదువుతున్నాం, మనం రోడ్డు మీద తిరుగుతున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం. ప్రతి కమ్యూనిటీ తోటి పోటీగా మన కమ్యూనిటీ వెళ్ళగలుగుతున్నాం. ఈ రోజున కాలు ఎగరి తిరిగే పరిస్థితికి వచ్చింది. పాత రోజులు పోయినాయి, కొత్త రోజులు. మన పిల్లలు ప్రతి క్లాసులోనూ కూడా ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నారంటే మన అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది పిల్లలు ప్రోత్సహించట్లేదు. ఆ మాట మాత్రం కరెక్ట్. ప్రతి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలి. వాళ్ళ ఉన్నతమైన చదువులు చదువుకునేటట్టు 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ నుంచి మన యశ్వరూప్ గారిని అడగడం జరిగింది, అలాగే పొన్నాడు సతీష్ గారిని అడగడం జరిగింది, అలాగే ఎంపీ అనురాధ గారిని అడగడం జరిగింది. మీకు మీ అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ బిల్డింగ్ మేము కడతామని చెప్పడం జరిగింది. అది మాటలతో చెప్పడమే తప్ప ఏమీ చేయలేకపోయారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రెసిడెంట్గా ఉండి ఈ 2 సంవత్సరాలు కూడా మా బాడీతో ఎన్నిసార్లు అయితే మీటింగ్ పెట్టామో, ఎన్నిసార్లు అయితే వాళ్ళ దగ్గర తిరిగాము, తీర్మానం ఇమ్మన్నారు, తీర్మానం ఇచ్చాం. తీర్మానం కూడా పక్కన పాడేశారు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా మన కమ్యూనిటీని పట్టించుకోవట్లేదు. ముఖ్యమైన విషయం, ఏ పార్టీకి నేను శత్రువు కాదు. అన్ని పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను. మొన్న కూడా హైదరాబాద్ ఆనందరావు గారి దగ్గరికి భీమరాజు గారు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అడిగాం, కమ్యూనిటీ బిల్డింగ్ గురించి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ముమ్మడివరం నియోజకవర్గంలో ఎలాగైతే మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తున్నారో అలాగే మీ అమలాపురం నియోజకవర్గం కూడా ఖచ్చితంగా నేను తీసుకొస్తానని ఆయన చెప్పడం జరిగింది.
కానీ ఈ రోజు మనకి మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన అగ్ని కులక్షేత్రం మనలో మనకి 90 ఉంటాయి. కానీ ఇటువంటి సమయం వచ్చేటప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలి. లేదు ఒకరికొకరు ఏదో మనం పోట్లాడుకుని దెబ్బలాడుకుంటే బయట వాళ్ళకి మనం లోకు అయిపోతాం అన్న అండగా నేను ఉంటాను. కానీ నేను మాట్లాడిన ఇంతకుముందు 2 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరికే తెలుసు. ఈవేళ వనభోజ కార్యక్రమాలు కూడా బాగా చేశారు. వారికి ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచున్నది ఏంటంటే పిల్లలందరూ కూడా మనం తీసుకొచ్చాం, అందరూ తల్లిదండ్రులతో సహా వచ్చారు. వారు రావటం జనాలు రావటం లేట్గా రావటం వల్ల మీటింగ్ లేట్ అయింది. యాక్చువల్లీ కులక్షత్రియ సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి సభా వేదికపై ఆశీనులైనటువంటి మన అగ్ని కులక్షత్రియ అధినేత మహారాజులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సభ ముందు ఆశీనులైనటువంటి మన అగ్ని కులక్షత్రియ నాయకులకు, పెద్దలకు, 24 గ్రామాల సొసైటీ అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు, అలాగే మా కోనసీమ అగ్ని కులక్షత్రియ సంఘం వారికి, అలాగే మన అగ్ని కులక్షేత్రీయ ఆడపడుచులైనటువంటి మన అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంతటి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన అమలాపురం తాలూకా అగ్ని కులక్షేత్రీయ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సంబరాధన కార్యక్రమం మరి నిర్వహిస్తున్న మన అమలాపురం తాలూకా సంఘం నూతన అధ్యక్షులు, అలాగే సభ అధ్యక్షులు లంకే భీమరాజు గారికి, వారి కార్యవర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కోనసీమ ప్రాంతంలో మన అగ్ని కులక్షేత్రీయుల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే గతంలో మాకు తోడుగా 2007 నుంచి లంకే భీమరాజు గారు తోడుగా ఉండేవారు. ఆయన మా సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మాకు మంచి సూచనలు, సలహాలు చేశారు. అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు కరిస్వామినాథ్ గారు మరి ఈరోజు మేమందరం కూడా కోనసీమ సంఘం ఇంత మంచి గుర్తింపు, పేరు వచ్చి ఆపదలో ఉన్న వారికి బ్లడ్ విషయంలో కావచ్చు, లేదంటే హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉంటే ఫైనాన్షియల్గా వారికి సహకారం చేయడంలో మరి మా కోనసీమ అగ్ని కులక్షేత్రీయం ముందుందంటే దానికి మా కోనసీమ కొదవసింహం కరిస్వామినాథ్ గారు మరి మా తోడు ఉండి మాకు చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ఆయన ముందు నడిపించడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో కోనసీమ అగ్ని కులక్షేత్రీయ సంఘం మరి మంచి పేరు సంపాదించుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మన తాలూకా సంఘం 22 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగింది. చేతిలో ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రతిదీ మినిట్ టు మినిట్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి బైకులు ఉన్నాయి, సరైన రోడ్ సౌకర్యం ఉంది. మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ముందుగా కార్తీక వన సమారాధనకు ఇచ్చేసిన అగ్ని కులక్షేత్రీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, బహుశా లంకే భీమరాజు గారు నిన్నే ప్రమాణ స్వీకారం చేశారని అనుకుంటున్నాను. నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మంచి కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టారు. ఇక్కడ వనభోజనాలు ఒకటే కాకుండా మన సంఘాన్నంతా కలపటం, మన సంఘంలో ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించిన ఐఐటి, ఎన్ఐటి, IIIT, అలాగే MBBS లాంటి ఇంకా సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి విద్యను అభ్యసించిన వాళ్ళకి ఇక్కడ సన్మానం చేయటం అనే కార్యక్రమం తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఇలాగా చేయటం వల్ల గ్రామాల్లో మోటివేషన్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ సంవత్సరం కొంతమందిని ఎవరినైనా మర్చిపోయినా, ఈ సంవత్సరం మర్చిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి చేయటమే కాకుండా ఈ సంవత్సరం ఎవరికన్నా మళ్ళీ MBBS అయ్యే సీట్లు ఈ మధ్యకాలంలో మన వాళ్ళు బాగా వస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని, ఎందుకంటే ఆయన ఒక్క పేరే చెప్తున్నాను అనుకోవద్దు, ఇక్కడ టీమ్ వర్క్ చేసిన అందరూ కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళే చేశారు. నాగవర్మ గారు కానీ, నాగేశ్వర మాస్టర్ గారు కానీ, పాల వెంకటేశ్వరరావు కానీ, అలాగే భీమరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెంట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి ఈ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. వీళ్ళ పేర్లు చెప్పారని మరోలా అనుకోవద్దు, ఇంకా అందరూ కూడా టీం వర్క్ చేస్తే ఒక కార్యక్రమం అవుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషం అండి మంచి విషయాలు చెప్పినందుకు. అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీల వైస్ ప్రెసిడెంట్ కొల్లు రాంబాబు గారిని కూడా మాట్లాడుతుంది కోరుతున్నాం. ఆయన ఇటీవల కాలంలోనే
మరి ఉమ్మడి జిల్లాకి కోఆపరేటివ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయనకి ఒక అభినందనలు తెలుపుతూ ఆయన మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన తాలూకా సంఘం నూతన అధ్యక్షులు లంకే దేవరాజు గారు, అలాగే రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ అయినటువంటి లంకే దేవరాజు గారికి, విద్యార్థులకు, అలాగే అగ్నికుల క్షత్రియ ఆడపడుచులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా ముందు చాలామంది పెద్దలు మాట్లాడటం జరిగింది. ఎందుకనంటే మనం పూర్వీకులు ఒకళ్ళు పెట్టే కులమే కానీ అగ్నికుల క్షత్రియ కులం ఒకళ్ళని ఆశించే కులం కాదు. ఎందుకనంటే మన తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దీనికి నిదర్శనం. ఆ రోజుల్లో కూడా కష్టపడి మల్లాడి సత్యరంగ నాయకుడు గారు లక్షలాది వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే చదువులకి దారాదత్తం చేశారు, కాలేజీలు కట్టి. అలాగే వాడపల్లి వెంకన్న బాబు ఆలయం అనేటువంటి మన తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత రెండో తిరుపతిగా వెలసిల్లుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కట్టింది కూడా మన పెద్దలు పెరిపోతు గజేంద్రుడి గారు. అలాగే అంతర్వేది ఆలయం కట్టింది మనందరికీ తెలుసు కొప్పనాథ కృష్ణమ్మ గారు. కానీ మన పూర్వీకులు ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా మనం ముందుకు రాలేకపోతున్నాం. ఎందుకనంటే ఈరోజు విజయవాడలో మేము ఒక వారం రోజుల క్రితం మన అగ్నికుల క్షత్రియ సంక్షేమ భవనం కమ్యూనిటీ హాల్కి ప్రారంభోత్సవానికి వెళ్ళాం. అక్కడ దాతలు మన అగ్నికుల క్షత్రియులే 4 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా ఒక్కళ్ళది బయట వాళ్ళది ₹1 వేయకుండా మన అగ్నికుల క్షత్రియ మనం నిర్మించుకున్నాం. అదే రకంగా మనకి ఎంతో కీర్తి ఉంది, ఆ కీర్తిని అంతా కూడా మనం మర్చిపోతున్నాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి యువత ఒక ఇంచుమించు 2 రోజుల నుంచి కష్టపడితేనే ఈ కార్యక్రమం జరగదు. అలాగే మాస్టర్లు కూడా విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళని వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరి పేర్లు కూడా సేకరించి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి నిదర్శనం ఏంటంటే ఒకవేళ అరాకొరా చదివే విద్యార్థులు కూడా ఈ వేదిక మీద చదువుకున్న విద్యార్థులకి అవార్డులు ఇచ్చేటప్పటికి ఆ ఉన్న వాళ్ళు కూడా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, రేపొద్దున వాళ్ళకిలాగా మనం కూడా అవార్డులు వీళ్ళ దగ్గర పెద్దలలో ఇక్కడ లంకే దేవరాజు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందుచేత ఇంకా ఇప్పటికే చాలా టైం 1 గంట అవుతుంది కాబట్టి చాలా ఎన్నో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నా కానీ పంపాలని చెప్తున్నాం కాబట్టి తక్కువ టైంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నూతనంగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి లంకే దేవరాజు గారికి, సభను అలంకరించిన పెద్దలకు, సభ ముందున్న నా సోదరులు సోదరమణులకు అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కువగా తీసుకోకూడదు, సమయం కూడా 1 గంట దాటుతుంది. వనభోజనాలకి, ఈ కార్తీక వనభోజనాలకి మంచి మన ముందు పెద్దలు మాట్లాడారు. దీని ఒక వేదిక కింద తీసుకోవడం అంటే ప్రతి ఊరు నుంచి వచ్చి మనసులో విప్పి మాట్లాడుకునే ఒక వనభోజనాలకి మనసు విప్పి మాట్లాడుకునే వేదిక ఇది. అలాంటి వేదికకి ప్రతి క్యాస్ట్లోనూ బాగా వస్తారు. మన క్యాస్ట్ వచ్చినప్పటికీ ఏదో బరువుగా ఏదో పోగొట్టేసుకున్నట్టు ఈ క్యాస్ట్లో పిలిస్తే 100 సార్లు పిలవాలి. మన క్యాస్ట్లో ఇంటింటికి ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరికి పాంప్లెట్లు ఇచ్చి ఈ కార్యక్రమానికి రండి అని చెప్తేనే కానీ రావట్లేదు. మరి అలా కాదు ఇతర క్యాస్ట్లో ఓన్లీ పాంప్లెట్లు వాట్సాప్లో పెడుతుంటే మన క్యాస్ట్ ఫలానా దుక్కుని మీటింగ్ పెడుతున్నారు,
ఫలానా దుక్కికి మనం అందరం తరలి వెళ్ళాలి రైండి అని ఆ ఊర్లో వాళ్ళే మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరు ర్యాలీగా తరలి వస్తున్నారు ఈ వన సమారాధనకి. మనోళ్ళనే 100 సార్లు చెప్తేనే కానీ 100 సార్లు అని పిలవలేదు, నా ఇంట్లో పిలవలేదు, నా ఇంట్లో కార్యక్రమం అన్నట్టు 100 సార్లు చెప్తేనే కానీ రారు. ఎందుకు? ఇలాంటి కార్యక్రమానికి వస్తే క్యాస్ట్కి గుర్తింపు ఉంటుంది, మనసులో ఉన్న భావాలు మాట్లాడుకోవచ్చు, ఏదైనా మనకు అవసరమైన వాటి కోసం విఫలంగా మాట్లాడే అర్హత ఉంటుంది. ఏది ఉండదు. వాడెట్టాడని వీడెట్టాడని ఇంకొకడు, ఆడికి వెళ్ళకూడదు వీడికి వెళ్ళకూడదని ఫోన్లోనూ మాట్లాడుకుని సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మంచి కార్యక్రమం ఎవరైనా పెడుతున్నారంటే వాళ్ళకి మనం తోడోదు వాడోదు వారద కింద పనిచేయాలి తప్ప వెనక్కి లాగే కార్యక్రమం చేస్తారు. అది అన్ని క్యాస్టుల్లో కాదు, మన క్యాస్టులోనే. దయచేసి అలాంటి కార్యక్రమాలని వెనక్కి తీసుకుండి ముందుకి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం పెరుగుతూనే ఉండాలి. మనం తీసుకెళ్ళాలి. ఓ 10 మందిని తీసుకెళ్తే ఏముంది, మన క్యాస్ట్లో 10 మందిలో గుర్తింపు ఉంటుంది. మొన్న 24వ తారీఖుని వేరే వాళ్ళు సోదరులు పెట్టుకున్నారు. జనం వారదల కింద వచ్చారు. లారీల మీద, టాటర్ల మీద, బస్సులు కట్టించుకుండి వచ్చారు. మన ఊళ్ళో కట్టడేసుకోవడానికి కూడా బరువు. ఈ ఒక్కరోజు వన సమారాధనకి వెళ్తే మన క్యాస్ట్ అంతా గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఏదైనా మనం ఏదైనా ఈవేళ వయం తీసి ఉంది కార్యక్రమాన్ని, అది అన్ని ముమ్మడివారం వస్తుంది. మొన్న మనకి వయం తీసి డబ్బులు ఆడతాయేమో ఊళ్ళోకి వచ్చి రాసేసుకుంటున్నారు. ఆ రోజు మొత్తం ఆగిపోయి 2 రోజులు ఆగారు, 3 రోజులు ఆగారు. ఆగి నా ఫోటో ఇచ్చి నా పేరు రాయాలి, నా ఇది బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, డబ్బులు వచ్చేస్తున్నాయని 2 రోజులు కూడా 3 రోజులు కూడా వెయిటింగ్ చేశారు. అవి ఎలా వస్తాయి? వెళ్ళిపోయి ఇచ్చేస్తే రావు. దానికి సాధన చేయాలి. ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అవి పోరాటం చేస్తే అక్కడ వచ్చాయి. మనం కూడా పోరాడితేనే వస్తాయి. ఏ పార్టీ అన్నది కాదు. ఆ పార్టీలో ఉన్న నాయకులు మనం సపోర్ట్ చేస్తే వాళ్ళే తీసుకెళ్తారు ఎంత లెక్కైనా. ఆ సపోర్ట్ చేసే ప్రతి ఊర్లోనూ ఆ సపోర్ట్ చేసి ఎప్పుడైతే మనం అందరం కలిసి, అందరికి వస్తాయి కాబట్టి అందరం కలిసి పోరాటం చేయాలి. అలాంటి పోరాటం చేయాలంటే మనం సపోర్ట్ ఇవ్వాలి ఆ నాయకులకి. ఈవేళ అలాంటి వాటికి వస్తారు. ఇలాంటి వేదిక మీద మనం అందరం మాట్లాడుకుంటే ఓ సమీక్ష కృషితోటి ముందుకెళ్దామని మాట్లాడదామంటే ఎవరు రాదు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి సమయం కూడా లేదు, చాలా మాట్లాడాలి. నేను వేదిక ఒక 5 నిమిషాలు కూడా 2 నిమిషం తర్వాత ఒక విషయం ఏంటంటే, ఈ లోపలి గ్యాప్లో నేను చెప్పేది, ఇప్పుడు అందరినీ కూడా పిల్లల్ని పిలుస్తాం. బ్లడ్ ఇచ్చే వాళ్ళేమో ముందు పిల్లల్ని అయిన తర్వాత బ్లడ్ ఇచ్చే వాళ్ళు వస్తారు. కాబట్టి అందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరైనా సరే పిలిచిన వారే ఇక్కడికి వేదిక మీదకి వచ్చి వాళ్ళకి సాల్వ్ వేసి సీల్ ఇచ్చి వాళ్ళకి ఫోటో తీసిస్తే అందంగా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఒకేసారి ఇక్కడ చేయవచ్చని చెప్పేసి రాష్ట్ర అగ్రికల్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ తీసుకోవచ్చు, కానీ 3 మార్కులు పోతుంది. నాకు 3 మార్కులు. ఒకసారి మాట్లాడండి సార్, ప్లీజ్. సార్ సమావేశానికి ఇచ్చేసిన అగ్రికల్చర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మనం సంఘం వాళ్ళు ఎవరో చేశారని మన సోదరుడు చెప్తున్నారు.
మన బస్సుల మీద వాటి మీద ఇది రాజకీయ పార్టీ మీటింగ్ కాదండి, కులం మీటింగ్. మనం ఎవరినైతే తరలేదు ఎక్కర్లేదు. కాకపోతే ఏంటంటే గత 25 సంవత్సరాల క్రితమే మన సంఘం స్థాపించుకున్నాం. మనల్ని చూసి ఇతర కులాల సంఘం స్థాపించారు. వాస్తవం చెప్పాలంటే మనం ముందు స్థాపించాం, మనల్ని చూసి అందరూ స్థాపించారు సంఘాలు. ప్రతి కులం మనం చూసి అగ్రికుల చిత్రీ కట్టుబాటు ఉంది, మనకు కూడా ఉండాలని మనల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ సంఘాలు స్థాపించి, కాకపోతే ఏంటంటే మనం వెనకబడుతున్నాం. మన యువత కోనసీమ సంఘ అధ్యక్షులు అవనాయి, లేకపోతే యూత్ స్పోర్ట్స్ అవనాయి, వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునేది అంటే ఒక పండగ వాతావరణంగా చేసుకోవాలి మనం ఈ కార్యక్రమాన్ని. దాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఇది మన కులం అని అనుకోవాలి. అది ఎదరికి తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్కరు నడువు కట్టాలి. మనం ఏంటంటే ఇవాళ మాట్లాడుకుంటాం, వెళ్ళిపోతాం, రేపు వస్తారో రారో తెలియదు. అలా కాకుండా సమిష్టితో మనం అందరం పనిచేయాలని చెప్పి ఈ సంఘంలో ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉత్సాహపరచడానికి భోజనం 10 నిమిషాలు లేట్ అయినా కానీ అందరూ కూడా ఇక్కడ ఆశీనులై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు పెట్టదని చెప్పండి. అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరూ కూడా మన అందరం సత్కరించుకుందాం. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా భోజనాల దగ్గరికి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, అందరూ ఇక్కడ ఉండాలి. అలాగే భోజనాలు 10 నిమిషాలు ఆఫ్ చేయండి. 10 నిమిషాలు ఆఫ్ చేయండి. ఆయన ఒక్కరు మాట్లాడిన తర్వాత పిల్లలకి సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. తదనంతరం భోజనాల కార్యక్రమాలు అవుతాయి. అంతవరకు వెయిట్ చేసి ఉండవలసిందిగా కోరుతున్నాం. మరి సత్యనారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలు. భోజనాలు కాసేపు ఆఫ్ చేయండి, పెద్దలు భోజనాలు ఆఫ్ చేయండి. అలాగే కొప్పాడి జాహ్నవి సాయి వచ్చి ఇక్కడ డయస్ దగ్గరికి రావాలి. ఈ కార్యక్రమానికి మా కోనసీమ అలాగే చెగుముఖిలో జిల్లా స్థాయిలో వచ్చినటువంటి మల్లాడి కాంతిరాజు గారు దగ్గర ఉన్నాడా? మీ నాన్నగారు వచ్చారా? మాస్టర్ ఒక క్షణం ఈయన అయిపోయిన తర్వాత మనం కార్యక్రమం అవ్వాలి. ఇప్పుడు హలో ఈ మా తోటి మా తాలూకా సంఘంలో పూర్వం నుంచి మాకు అండదండగా ఉన్న భీమరాజు గారి వేళ ఈ తాలూకా సొసైటీకి ప్రెసిడెంట్ అవటం చాలా మంచిది. అందు గురించి మేము అందరం ఆలోచించే ఇది చాలా ఈ కార్యక్రమాల్లో చాలా విభేదాలు, చాలా పరిస్థితులు జరిగాయి. అన్నీ నేను ఇప్పుడు ఇది చేయదలుచుకోలేదు. కారణం ఏంటంటే నేను ఈవేళ ఇక్కడ విద్యార్థులకి పెట్టిన కార్యక్రమం చాలా ఉత్తమమైన మార్గం. ఇదే ఇటువంటి కార్యక్రమాలే జరగాలి. మనం ఎన్ని చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఆ కార్యక్రమాలు మన సన్నాస స్కూల్లో ఈవేళ మేము ఆ కార్యక్రమం దాన్ని ఓపెన్ చేసి బాలయ్య గారితో చేయించి ఇవన్నీ చేసిన తర్వాత దాంట్లో ఈవేళ MBBS డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతున్నారు. దాన్ని చాలా మేము సంతోషిస్తున్నాము. అలాగే ఈ తాలూకా సొసైటీలో కూడా ఈ కార్యక్రమాలు నేను చాలా చెప్పదలుచుకోలేదు. నాకు ఆరోగ్యం బాగోలేక దీన్ని ఈ రకంగా నడుపుతున్నాం. అలాగే మన భీమరాజు గారిని చేశాం కనుక అలాగే టౌన్ సంఘం, ఈ తాలూకా సంఘం, ఇంకా కోనసీమ సంఘం ఇవన్నీ ఏకమయ్యి మన జాతిని అభివృద్ధిలోకి తీసుకురావాలని నా ఆకాంక్ష. ఇప్పటికీ నాకు కోరిక. అలాగే ఏ వివాదాలు లేకుండా ఈ సక్రమంగా జరిపించి ఈ బిల్డింగు ఇప్పుడు పూర్తి చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉన్నారో వారి చేతుల మీదుగా చేస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా మరి వేదిక మీదకి మా డైరెక్టర్లందరినీ కూడా పిలవలేకపోయాం. ప్రతి పిల్లవాడికి కూడా ఒక్కొక్క డైరెక్టర్ గారికి
అవకాశం ఇచ్చి తర్వాత ఉన్న పెద్దల ద్వారా కూడా మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు లాస్ట్. అలా తీసేసాను సరిపోతే ఇప్పుడు చిన్నారులందరినీ కూడా మన సంఘం ద్వారా సన్మానించుకోవడానికి పిలవడం జరుగుతుంది. దీనిలో మొదటిగా చెక్కుముఖి స్కూల్ స్థాయిలో జరిగినటువంటి చెక్కుముఖి పోటీల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినటువంటి పప్పాడి జాహ్వని సాయిని వేదిక మీదకి వెళ్ళి పెద్దలు ఇచ్చేటువంటి సిరి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా ఈ పిల్లల్ని ప్రోత్సహించాలంటే అందరూ కూడా మనస్ఫూర్తితో చప్పట్ల కొట్టి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాం. విద్యార్థులందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళలో మరింత ప్రేరణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారి పేరెంట్స్ కూడా ఎవరైనా ఉంటే వెళ్ళండి. చెక్కుముఖిలోనే సార్ హలో సార్ మాస్టర్ పూజలో అదేవిధంగా ఒక మాట మాస్టర్ ఎలా ఉంది? మీ అమ్మగారు పైకి ఎక్కలేదా? అదేవిధంగా ఇప్పుడు 10వ తరగతిలో ఈ సంవత్సరం జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థులు మనకు 13 నిశ్చిత తాతయ్య నానమ్మ గారు రండి, త్వరగా మీ మనవరాలు రమ్మంటున్నారు, త్వరగా రండి. కొంచెం పక్క వచ్చేయండి. వెళ్ళండి, మీరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళండి. కానీ 10th క్లాస్లో మేము పిలిచిన వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చేయాలి. 10th క్లాస్లో ఆల్రెడీ 3 రోజుల నుంచి మేము పిలుస్తున్నాము, ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్తో సహా స్టేజ్ దగ్గరికి వచ్చేయండి. వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చేయాలి. స్టేజ్ దగ్గరికి రండి. పరమ గారు కొంచెం పక్క ఉండాలి ప్లీజ్. చెప్పండి. ఇది తాలూకా సంఘం నుంచి బాబ్జీ గారు, తర్వాత దేవరాజు గారు, వీళ్ళు ముగ్గురు కూడా స్టేట్ వైడ్ రావడం. I want to become a software engineer. తర్వాత పాల జోషిత, త్వరగా వెళ్ళాలి. తర్వాత పెంబాడి వర్ణిక, పాల జోషిత తండ్రి వెంకటేశ్వరరావు గారు. వర్మ గారు
అంటే 590 మార్కులు వచ్చాయి. 590 మార్కులు మొన్న జరిగినటువంటి 10th క్లాస్లో స్టేట్ లెవెల్లో 590 మార్కులు వచ్చి ఉత్తమ ప్రతిభ కనబర్చారు ఈ అమ్మాయి జోషిత. స్టేట్ బెస్ట్ ర్యాంకింగ్లో వచ్చారు. I want to be a civil servant. IAS collector. ఫస్ట్ ఇక్కడ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలి సార్. ఇన్స్పైర్ అయితేనే తర్వాత అందరూ వచ్చి ఇలా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే అందరూ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్యన వరల్డ్లో. ఆ కాంపిటీషన్లో అందరూ ట్రాక్లోకి రావాలి అంటే ఇలా ప్రైజెస్ తీసుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. నెక్స్ట్ పెమ్మాడి వర్ణిక. థ్యాంక్ యూ. తండ్రి పేరు శ్యామ్ గారు. పెమ్మాడి వర్ణిక ఎవరండి వచ్చారా? పెమ్మాడి వర్ణిక వచ్చారా? తర్వాత అంగాని కుసుమ ప్రియ, డాక్టర్ ఆఫ్ ఏడుకొండలు. అంగాని కుసుమ ప్రియ గచ్చకాయలపరండి. తర్వాత సంగాని కృపానంద కుమారి. కృపానంద కుమారి చేయడం తేకుండా వచ్చేసారు. వచ్చేదేమంటే స్టాండర్డ్ చేస్తున్నారు. సహకరించట్లేదండి, అవి అడంచలేదు తీయలేదు. కొంచెం మీరు ఏంటంటే వచ్చారు అమ్మాయితో వచ్చిన వాళ్ళు వెళ్ళండి. అమ్మాయితో వచ్చిన వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళండి. అమ్మాయితో వచ్చిన వాళ్ళు స్టేజ్ మీద వెళ్ళండి. దండేయండి. తర్వాత మల్లాడి శ్రీ దుర్గా ప్రవల్లిక, డాక్టర్ ఆఫ్ వెంగళరావు. మల్లాడి శ్రీ దుర్గా ప్రవల్లిక. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమందిలో ప్రైజ్ తీసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉంది. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని, నాలాగా చాలా మంది ప్రైజ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాస్తవాన్ని థ్యాంక్ యూ. నిన్న ఇంప్రెషన్ గా విద్యార్థులందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. I want to become a software engineer. ఈ సిచ్యువేషన్ ఏమనిపిస్తుందమ్మా నీకు? ఇప్పుడు ఈ సమయంలో ఏమనిపిస్తుంది నీకు? సర్లో చూడండి సార్ ప్లీజ్. తర్వాత సంఘాని వరలక్ష్మి వచ్చారండి. చదవాలనుకున్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. సంఘాని వరలక్ష్మి వచ్చారా? అంగాని అభిషేక్. సార్ కొంచెం పక్కన ఉండాలండి. అంగాని అభిషేక్ వచ్చారా? అంగాని అభిషేక్. తర్వాత మల్లాడి జయసూర్య. రావాలండి, అందరికి రావాలి. I want to become a software engineer. I'm so happy for this situation. వెరీ గుడ్. అందరూ కూడా అది చేయడం కోసం ప్రయత్నం చేయాలి. చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఓకే మాస్టర్. చెప్పమ్మా. ముందుగా నన్ను అభినందించిన అందరి పెద్దలకి నా నమస్కారాలు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. అంగాని అభిషేక్ ఎగ్జామ్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ నాన్నగారు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఏడుకొండల గారు మీ అబ్బాయి తరపున తీసుకోండి. ఏంటి ఆయనకి వేసేయండి, పర్లేదు. ఎలా చూడండి ఏమండి, అభిషేక్ వాళ్ళ నాన్నగారు ఆయన
దీన్ని రిసీవ్ చేసుకుంటాను. వేయండి త్వరగా. స్టూడెంట్ అండి. పిల్లలు ఇంత కనకారం చేస్తారంటే తల్లిదండ్రులు కూడా చాలా కృషి ఉంటుంది. ఇంతవరకు మేము గ్యాదర్ చేసిన ప్రకారం మేము ఒక వారం రోజుల నుంచి అన్వేషిస్తే ఈ పేర్లు దొరికాయండి. ఇంకెవరైనా ఉన్నా మాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వచ్చే సంవత్సరంలో వారికి కూడా మనం ఈ సత్కార కార్యక్రమాలు పెట్టవచ్చు అని చెప్పి మనం చేసుకుంటున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. తర్వాత అండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాగే కొనసాగుతూ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడండి MBBS చదువుతున్నటువంటి విద్యార్థుల్ని సత్కరించాలని చెప్పి చేసుకున్నాం. దాంట్లో హోమియోపతిలో MDగా చేస్తున్నటువంటి, హోమియోపతిలో PG చేస్తున్నటువంటి కర్రీ సూర్య పనేంద్ర కుమార్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నటువంటి మాస్టారు కర్రీ నాగేశ్వరరావు గారు అమలాపురం మండలంలోనే చేస్తున్నారు. నాని త్వరగా రావాలి. త్వరగా రావాలి. మీ మదర్ వచ్చారా? అలాగే కూడా నాగేశ్వరరావు కూడా వేదిక మీదకి వెళ్ళవలసి వస్తుంది. నాగేశ్వరరావు కూడా వేదిక మీదకి వెళ్ళాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మన వారందరికీ రాత్రని పగలని తేడా లేకుండా మరి అత్యవసర సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కోనసీమ అగ్నికుల క్షేత్రీయ సంఘం బ్లడ్ డోనర్స్ అందరూ కూడా వేదిక ముందు రెడీగా ఉండాలండి. దయచేసి సమయం లేదు కాబట్టి అందరూ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నామండి. తర్వాత కొప్పాడి నాగమనీష MBBS చదువుతున్నారండి. ఆ అమ్మాయి అక్కడ ఎగ్జామ్స్ వల్ల రాలేదు. వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు ఉన్నారు, శివసాయి వర్మ తర్వాత సత్యనారాయణ, కొప్పాడి సత్యనారాయణ. వాళ్ళిద్దరు వచ్చి దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా విషయం చెప్పండి. శివసాయి వర్మ రావాలి. శివసాయి వర్మ అలాగే కొప్పాడి సత్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. నేను హోమియోపతి కంప్లీట్ చేశాను. MD చేస్తున్నా రాజమండ్రి కాలేజ్లో. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన కమ్యూనిటీ పరంగా. చిన్న వయసులోనే ఎడ్యుకేషన్ ఇష్టం లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, వేరే అదర్వైజ్ పేరెంట్స్ చేసే ఆక్యుపేషన్ బట్టి అది చేసేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే చిన్న వయసు నుంచి అలాగే వేరే చదువు మానేసి వేరే ఆక్యుపేషన్ కానీ వర్క్ చేస్తున్నామో మన దాంట్లో డెవలప్మెంట్ ఉండట్లేదండి. మననే కాదు, ఏ కమ్యూనిటీ అయినా సరే. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో దానికి ఒక స్థాయి వరకు ప్రోత్సహించాలండి. మనం ఎంత చేయగలం. అలాగే ఇక్కడ అంటే ఎవరైతే హైయెస్ట్గా ఉన్నారో వాళ్ళని పిలిచి చేస్తున్నారండి. అలాగే మన కమ్యూనిటీలో కూడా లోయెస్ట్లో ఉంటారండి. వాళ్ళకి కూడా అంటే ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రం సెటిల్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పిల్లలు చిన్న పిల్లలు చెప్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామని చెప్పేసి. సో చాలామంది బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి, కానీ వర్క్ లేకుండా ఉన్నారు. సో మనకి ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ లేకపోతే బయట చాలామందిని అసలు ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కుదిరితే స్కిల్స్ పరంగా కూడా ఏమన్నా యాక్టివిటీస్ ఏమన్నా చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఒక 50 to 100 years పాటు కమ్యూనిటీ పరంగా అందరూ వర్క్ చేస్తే ఒకప్పుడు మన వాళ్ళు గొప్పలని చెప్పుకుంటున్నాం. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా మన వాళ్ళు గొప్పగానే ఉంటారండి. ఒక్క 50 నుంచి 100 సంవత్సరాలు కష్టపడాలి, అంతే. కష్టపడితే సరిపోతుందండి. విజయనగరం మెడికల్ కాలేజ్ MBBS చేస్తుంది. సో వారి పాప తరఫున వాళ్ళ నాన్నగారే ఈ సన్మానం స్వీకరిస్తున్నారు. అది శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజీలో MBBS చదువుతుందండి. ఎగ్జామ్స్ వల్ల రాలేదు, నేను రిసీవ్ చేసుకుంటున్నానండి. ఆయన మన వర్మ గారు లెక్చరర్గా చేస్తూ మన కమిటీ కార్యక్రమంలో చురుకైన పాత్ర, అటు పట్టణ సంఘంలో కానీ తాలూకా సంఘం అన్ని విషయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు వర్మ గారు. మరి వారికి మన తాలూకా సంఘం తరఫున
ఫోటో చూడండి. ఏమండి ఈ కార్యక్రమం మొత్తం అందరూ కూడా ఉత్తేజవంతమయ్యి అందరినీ కూడా ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందే మార్గంలో తీసుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ కమిటీ వారి తరపు నుంచి కోరుకుంటున్నాను. వీళ్ళ అమ్మాయిని ప్రభుత్వ పాఠశాలను చదివించారండి. వారందరూ కూడా మన సోదరులు భోజనాలు చేసి చాలా వరకు వెళ్ళిపోతున్నారు. ఇంకా కార్యక్రమం ఉంది, ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎవరు వెళ్ళవద్దు. మోకా సుస్మిత మరొక ఎంబీబీఎస్ స్టూడెంట్. మోకా సుస్మిత మోకా నిఖిత. మరి వెంకటేశ్వర గారు ఈయన మన ఎస్యాను ఓఎన్జీసీ అంటే కేఎన్ ఎనర్జీ దాంట్లో హెచ్ఎస్సి డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ముందు సన్మానం చేసిన తర్వాత చెప్తాం. ఇద్దాం కంగారు రెండు కూడా ఇచ్చండి. ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చేయండి. చెప్పాలా నాకు ముందు అయిపోయింది. వీళ్ళ ఇద్దరు అమ్మాయిలు మోకా నిఖిత తర్వాత మోకా సుస్మిత వీళ్ళిద్దరూ కూడా వెంకటేశ్వర గారు అమ్మాయిలు ఇద్దరు కూడా ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఏనవండి యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమం ఇదివరకు కూడా స్కూల్ బాబ్జీ గారు ఉన్న సందర్భాల్లో కూడా చేశారంటే మోటివేట్ చేశారు. యాక్చువల్గా స్కూల్స్కి సంబంధించి అప్పుడు చాలా వర్క్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అవి ఎక్కువ సందర్భాల్లో ఆ స్కూల్స్లో అయితే పిల్లలు చాలామంది బాగా చదువుకున్నారు. వాళ్ళ మంచిగానే డెవలప్ అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే అలానే కాకుండా ఇదివరకు నేను మన కమ్యూనిటీకి సంబంధించి స్పెషల్గా ఒక హాస్టల్స్ అనేవి అలొకేట్ చేశారు. అప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్పెషల్గా హాస్టల్స్ అలొకేట్ చేయడం వల్ల వాళ్ళకి మన మధ్య ఉండే థాట్స్ ఐడియాలజీ ఏవైతే ఉన్నాయో అవే ఉండిపోతాయి. కాబట్టి ఇతర కమ్యూనిటీస్తో కలిసి కనుక ఉన్నట్టయితే ఈ షేర్ ఏదైతే ఉందో మిగతా హాస్టల్లో కూడా ఇవ్వగలిగితే స్పెషల్గా అలొకేట్ చేయకుండా ఈ షేర్ ఇతర హాస్టల్ ఇచ్చేమనండి. కాబట్టి అన్ని కమ్యూనిటీస్తో ఉండడం వల్ల ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ వల్ల వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అవన్నీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎక్స్చేంజ్ అయ్యి క్విక్గా చేంజ్ అవ్వడానికి లేకపోతే మంచి క్విక్గా అడాప్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి అదే విధంగా చేస్తే బాగుంటుంది. ఒక కమ్యూనిటీ ఆస్పెక్ట్లో కాకుండా కమ్యూనిటీ డెవలప్ చేయడం కోసం చేయండి. కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్రాక్షన్ అనేది నేను కోరేది ఏంటంటే పెద్దలందరినీ ఇతర కమ్యూనిటీల్లో చదివించడం కోసం వాళ్ళకు వచ్చిన మనీలో వాళ్ళకు వచ్చిన ఆదాయంలో దాదాపుగా 50% అబౌవ్ స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం. కానీ మన కమ్యూనిటీలో మేము విలేజ్లో చూసినట్లయితే అటు కోస్టల్ ఏరియాలో చూసిన విలేజ్లో వాళ్ళు మ్యాక్సిమం ఏం స్పెండ్ చేయట్లేదు. కొద్దిమంది తప్పితే ఎక్కువ మంది స్పెండ్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు బ్యాక్కి పోతున్నారు. అలానే నారాయణ కానీ లేకపోతే మనకి కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చైతన్య అవన్నీ వాళ్ళు కాలేజీలో జాయిన్ చేసామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ మనీ ఇస్తున్నారు. ఇదేమవుతుందంటే ఎవరైతే బాగా చదువుకుంటున్నారో టాలెంట్ ఎవరికైతే ఉందో ఆ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఏ+ గ్రేడ్ అని ఏదైతే ఉందో బెస్ట్ క్లాసుల్లో వాళ్ళని ఇస్తారు. వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అవసరమైతే ఎదురు డబ్బులు ఇస్తారు. ఎదురు డబ్బులు ఇచ్చి వాళ్ళని చదివించుకుంటారు. ఎందుకంటే ఆ కాలేజీకి పేరు తేవడం కాదు. మిగతా వాళ్ళు ఎవరు మనలాంటి వాళ్ళందరూ ఎక్కడైతే జాయిన్ చేస్తామో వాళ్ళ కాలేజీకి డబ్బులు ఇచ్చి ఫీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి కానీ చదువుకోవడానికి కాదు. వాళ్ళకి ఎక్కువ మందిని మంచి లెక్చరర్స్ని అలొకేట్ చేయరు. కాబట్టి అలా కాకుండా మన పిల్లల్లో క్వాలిటీ, స్కిల్, నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేసుకుని అట్లానే కరేజ్ కూడా డెవలప్ అవ్వాలి. కరేజ్ ఉండి పేషెన్స్ కూడా ఉండాలి. మనలో ఉండే యాంగర్ ఏదైతే ఉందో కోపం అనేది ఎక్కువ మందిలో కనబడుతుంది. చూస్తున్నాను ఇట్టే గొడవ పెట్టడం, ఇట్టే గొడవ పడిపోవడం, అగ్రెసివ్గా ఉండడం ఇలాంటి లక్షణాలు ఏవైతున్నాయో ఆ లక్షణాలు తగ్గించుకుని మనం మంచిగా ఇంటిగ్రిటీ అంటే అందరం కలిసి ఉండాలి. అట్లానే రెస్పెక్ట్ అని, హానెస్ట్ అని ఇలాంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ అన్నీ కాస్త మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చూశాను.
ఆ పిల్లలు ఏమంటున్నారంటే నేను కలెక్టర్ అవ్వాలని, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, లేదా ఎంబీబీఎస్ కావాలని. డిజైర్ ఎక్సలెంట్, మనం ప్రమోట్ చేయాలి. కానీ డిజైర్ ఒకటి ఉండడమే కాదు, ఆలోచన అనేది ప్రతి ఒక్కరు కళలు అంటారు. ఆ కళను సాకారం చేసుకోవడం కోసం రోడ్ మ్యాప్, ఎలా రోడ్ మ్యాప్ తీసుకోవాలి, అట్లా ఎలా చదవాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడెక్కడ ఉంది, కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి. ఇప్పటి నుంచి కనుక నేను చూసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ గోల్, నేను పెట్టుకున్న గోల్కి అచీవ్ అవ్వాలనుకున్నట్టయితే అచీవ్ అయ్యే గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, ఈ యాంగిల్లో చూసి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసినట్టయితే నేను అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యాను. నేను సివిల్ కలెక్టర్ అవ్వాలని ఉంది. సరే కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నావు, కరెక్ట్ అనమ్మా. కలెక్టర్ అవ్వాలంటే నీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే కలెక్టర్ అవుతామంటే ఆమె దగ్గర ఆన్సర్ లేదు. రీజన్ ఏంటంటే డిజైర్ ఉంది, కానీ ఎలా అనేది రోడ్ మ్యాప్ లేదు. కాబట్టి మనకి ఇప్పుడైతే టెక్నాలజీ ఉంది, ఏది మనకి యూట్యూబ్ అని, ఇంటర్నెట్ అని బోర్డు ఉన్నాయి. అట్లా సక్రమంగా కనుక మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే పిల్లల్ని మంచిగానే డెవలప్ చేయొచ్చు, డెవలప్ అవుతారు కూడా. కాబట్టి వాళ్ళని అందుకు ఏఐ టూల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్లో ఏఐ టూల్స్కి వెళ్ళి నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటున్నాను, కాబట్టి నాకు రోడ్ మ్యాప్ మీరు కనుక అడిగినట్టయితే అది ఇచ్చేస్తుంది. రోడ్ మ్యాప్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటంటే అనేది. కాబట్టి ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కళ్ళగండం ఒకటే కాదు, ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి. ఇదివరకు ఒక జపాన్ ఉంది, జపాన్ కంట్రీ సెకండ్ వరల్డ్ వార్లో సర్వనాశనం అయిపోయింది. జపాన్ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీలో క్వాలిటీ చాలా పూర్ క్వాలిటీ, పర్సంటేజ్ వైజ్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ తయారు చేసినా ఆల్మోస్ట్ 40%, 50% అలా పాడైపోయాయి. డాక్టర్ జోరాన్, డాక్టర్ డెమింగ్ అనే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని టూల్స్ తయారు చేశారు, క్వాలిటీ టూల్స్ అయ్యి మనందరం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ టూల్స్ ఏంటంటే PDCA సైకిల్ అని ఉంది. PD అంటే P అంటే ప్లాన్, డూ అంటే ఇంప్లిమెంట్ అంటే ప్లాన్, డూ, చెక్, యాక్ట్ అనే సైకిల్. మీరు ప్లాన్ చేసుకోండి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, దాన్ని ప్లాన్ చేసుకొని డూ అంటే ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసింది కరెక్ట్గా ఉందా లేదా అని రీచెక్ చేయండి. అంటే మన ప్రోగ్రెస్ ఉంది, నేను బాగా చదవాలనుకుంటే నేను పలానా సబ్జెక్ట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటున్నాను, ర్యాంక్ రావాలంటే ఇలా చదవాలనుకుని ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్కి చదువుతారు, చదివిన తర్వాత టెస్ట్ రాస్తారు. టెస్ట్లో పాస్ అయితే బాగా మంచి మార్క్స్ వస్తే ఓకే, రాకపోతే ఎందుకు రాలేదు మళ్ళీ రీడూ చేయాలి, అంటే రీచెక్ చేయాలి. ప్లాన్, డూ, చెక్, యాక్ట్ అని దాని ప్రకారం మళ్ళీ రీప్లాన్ చేసుకోవాలి. ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. అలాగే పారాటో అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. పారాటో సైంటిస్ట్ ఏంటంటే అది ఇటాలియన్ ఎకనమిస్ట్. డబ్బులు అమాంగ్ ద పీపుల్ అంటే అందరి మీద డబ్బులు ఎలా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందని చెక్ చేశారు. చెక్ చేస్తే ఆశ్చర్యపోయేది ఏంటంటే అతనికి 80% ఆఫ్ ద మనీ 20% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది, 20% ఆఫ్ ద మనీ 80% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉంది. ఇదేంటి ఇలా ఉందని ఇతరాటిలో సపోజ్ మన బైక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంజిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మళ్ళీ చెక్ చేసుకుంటే దాంట్లో కూడా ఒక 5 ప్రాబ్లం ఉంటే ఒక ప్రాబ్లమే 80% లాస్ట్ని కంట్రిబ్యూట్ చేస్తుంది, రిమైన్ 4 చేయట్లేదు. అలాగే మన ఫ్యామిలీలో సమస్యలు ఉంటాయి. ఒక 5 సమస్యలు ఉన్నట్టయితే అందులో ఒక సమస్య పూర్తిగా మనిషిని విపరీతమైన ఇబ్బంది పెట్టేస్తుంది, అది 80% కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఒక్క ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకున్నట్టయితే 80% ఫ్రీ అయిపోతాం. కాబట్టి ఈ టూల్స్ అని, క్వాలిటీ టూల్స్ అని డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. కాజ్ అండ్ ఎఫెక్టెడ్ టూల్స్ అని, ఇలాంటివన్నీ ఏంటంటే అలాంటివన్నీ కాస్త మంచిగా డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మనం ముందుకెళ్ళచ్చు. కానీ నేను కోరేది పెద్దలు ఒకటే, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక తరం పిల్లల్ని మన దగ్గర నుంచి సెపరేట్ చేసేసి దూరంగా చదివించండి. వాళ్ళ కల్చర్ కానీ అన్ని విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. మొత్తం ఎంటైర్ జనరేషన్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి ఒక్క తరం మన ఇంటి దగ్గర నుంచి బయటకు పంపించేయండి. ఆ ప్లాన్ మనం ఉంటే వీలుపడితే చేయండి, గవర్నమెంట్ తరఫున తీసుకొని. అప్పుడు డెఫినెట్గా అందరూ డెవలప్ అవుతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ మోటివేట్ అయ్యి ఉన్నాను. మోటివేట్ కాకపోతే నాకు ఇలా మనం చేసి మోటివేట్ చేసినా పర్వాలేదు. కాబట్టి మిమ్మల్ని చూసి ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని అది ఆలోచన. అంటే సన్మానాలు ఇవ్వలేదు లేదు, మోటివేట్ చేయాలి. రాణి సరే రాదా పర్లేదు రాదా సరే. ఈ లోపల మీరు చూడండి కర్రీ సాత్విక, కర్రీ సింధుజ, డాక్టర్ ఆఫ్ సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు. మరి రాజుగారు మాస్టర్ గారు నాకు సుపరిచితులు ఎప్పటి నుంచోనో. కర్రీ సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు మరి ఈయన సివిల్ సర్వీస్ వరకు కూడా వెళ్ళారు, ఇంటర్ స్థాయి వరకు కూడా వెళ్ళారు ఈయన. అయితే మరి వారి కుమార్తె ఇద్దరిని కూడా మన కిమ్స్ మెడికల్ కాలేజీలో MBBS చదివిస్తున్నారు. పెద్దమ్మ అయితే MBBS కంప్లీట్ అవుతుంది. మరి ఈ స్నేహితులు రీసెంట్ గా ఆల్ ఇండియా స్థాయిలో కలెక్టర్ గా సెలెక్ట్ అయినటువంటి సింధుజ వాళ్ళ నాన్నగారు మాస్టర్ గారు ఇద్దరు కలిసి IAS ప్రిపేర్ అయ్యారు. వారితో కూడా మంచి స్నేహం ఉంది. సార్ కూడా నాకు మోటివేట్ చేసేవారు. సార్ నేను ఒకే DSC చేసినటువంటి వ్యక్తులు.
మాస్టర్ గారు మంచి ఎవరైనా గైడెన్స్ కావాలంటే ఫండ్స్ ఆఫ్ అడ్వైస్ ఆయన దగ్గర ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర రాజు గారు మరి వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా మన మెడికల్ కాలేజ్ దగ్గరలోనే చదివిస్తున్నారు. వారికి మన తాలూకా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాజుగారు మీ స్నేహితులు వాళ్ళ కుమార్తె కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఒకసారి సభా ప్రాంగణానికి రండి, వెళ్ళిపోవద్దు ఎవరునో. ఇంతటి కార్యక్రమాన్ని మీకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అగ్నికుల క్షేత్రీయ సోదరులందరూ కూడా సభా ప్రాంగణానికి రావాలని, భోజనాలు చేసి వెళ్ళిపోవద్దని, ఇలాంటి రోజు మరొక రోజు మళ్ళీ సంవత్సరం దాకా తిరిగి రాదని మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియపరుస్తున్నాం. పాలపు రమేష్ అండి, పాలపు రమేష్ గారు అబ్బాయి రాలేదు, వాళ్ళ మా మామయ్య గారు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ హూ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్. రియల్లీ సార్, యూర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్రిసియేషన్ and I want to thank my parents. Thank you so much. You have always been my strength and support. Thank you, ma'am. And finally, I want to pursue my dream IAS. పాలపు రమేష్ గారు వాళ్ళ మామయ్య గారు తీసుకుంటున్నారు, అబ్బాయి రాలేదు, MBBS చదువుతున్నారు అబ్బాయి. తర్వాత మల్లాడి సాయి మోహన్ కుమార్, మల్లాడి సాయి మోహన్ కుమార్. మల్లాడి సాయి మోహన్ కుమార్, మల్లాడి సాయి మోహన్ కుమార్. నెక్స్ట్ అండి మల్లాడి సాయి మోహన్ కుమార్. ఈ అబ్బాయి కూడా MBBS తర్వాత పిలుస్తామండి. ఈ అబ్బాయి కూడా MBBS చదువుతున్నారు. మల్లాడి సాయి మోహన్ కుమార్. శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ చదువుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి రాలేకపోయారు. వాళ్ళు మామూలు వచ్చాడు. ఉందండి. మల్లాడి సాయి మోహన్ కుమారు ఆయన రాలేదు కాబట్టి వాళ్ళ తరఫున తీసుకుంటున్నారు. తర్వాత సంగాని భాను ఆదిత్యరామ్. సంగాని భాను ఆదిత్యరామ్ ఎవరండి? అలా అబ్బాయి తీసుకోండి. అదే అబ్బాయి రాలేదండి, వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుంటున్నారు. MBBS అండి, MBBS. వీళ్ళంతా ఇప్పుడు అంతా కూడా MBBS అండి. తర్వాత నెక్స్ట్ BDS కేటగిరీ విభాగంలో పాలెపు వైష్ణవి BDS చదువుతున్నారండి. పాలెపు వైష్ణవి. తర్వాత పాలెపు వైష్ణవి BDS చదువుతున్నారండి. తర్వాత కోల అజయ్ ప్రకాష్ వర్మ వచ్చారండి. కోల అజయ్ ప్రకాష్ వర్మ వచ్చారా? ఈ వనభోజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథి మహారాజులకు, అలాగే ఇక్కడ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి లంకే భీమరాజు అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం చేసినందున ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ తల్లిదండ్రులకు కానీ ఎంతో గర్వకారణం. ఈ గర్వకారణం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా ఇంకా చదివించాలి, ఇలాగే ఎన్నో బహుమతులు తీసుకోవాలని ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
తర్వాత కోల అజయ్ ప్రకాష్ వర్మ గారు వాళ్ళ తాతగారిని రిసీవ్ చేసుకోవాల్సింది కొంచెం. ఇలాంటి ఈ కార్యక్రమం పట్ల మీకు ఏమనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ మా మావయ్య ఇలాగే నేను కోరుకున్నాను. బాల అజయ్ ప్రకాష్ వర్మ అటెండ్ అవ్వలేదు. వాళ్ళ తాతగారు కాటం చిన్నబ్బాయి మాస్టర్ గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఈ స్టేజ్ మీద కూర్చున్న అందరికీ నమస్కారం అండి. నేను నాకైతే చిన్న వయసులోనే మా అమ్మ 16 సంవత్సరాలకి మ్యారేజ్ చేసినారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకున్నమాట. అయితే మా మేనమామ టీచర్ నన్ను చదివంటే చాలా ఇష్టం. మా మావికి చదివించారు. నేను మా పాప పుట్టిన తర్వాత నన్ను చదివించారు. ఫస్ట్ 5th క్లాస్ చదువుకున్నాను నేను. తర్వాత నాకు మా పాప పుట్టిన తర్వాత కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యాను. ఇంకెలా ఉంటుంది కదా 10th క్లాస్ కట్టిద్దామని హరి నాగరాజు గారు అంటే మీకు తెలిసే ఉంటుంది. పల్లం ఆ కుటుంబ సభ్యులు మా తాతయ్య వాళ్ళు అందరూ వాళ్ళ ప్రోత్సాహంతో మా మావయ్య నన్ను 10th క్లాస్ కట్టించారు. తర్వాత ఇంటర్ చదివించారు. తర్వాత డిగ్రీ చదివించారు. బీఈడీ చేయించారు. బీఈడీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ కూడా చేయించారు. ఆయన 2016లో చనిపోయారు మా వారు. పిల్లలైతే చదువుకోవాలని చనిపోయారు కదా, ఇంకెందుకు లేనన్నారు. అయినా సరే తల్లి అయినా తండ్రి అయినా నేనే అయ్యి చదివించాలి, తండ్రి లేని లోటు నేను తీర్చాలని పాప బీడీఎస్, బాబేమో ఎంబీబీఎస్. అయితే తాతయ్య వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఈ ప్రోత్సాహంతోనే నేను ఇలా ఉన్నాను. వాళ్ళ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ కార్యక్రమం గారు నమస్కారం అండి. ఈవిడి మరి భర్త పోయినప్పటికీ కూడా పిల్లల పట్ల ఎంతో అంకిత భావంతో చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే మన సంఘం తరఫున, మన వాళ్ళందరి తరఫున కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత పిల్లలు వాళ్ళ అజయ్ ప్రకాష్ వర్మ గారికి వాళ్ళ అలాగే బ్లడ్ డొనేట్ చేసిన వారు కూడా అందుబాటులో రావాలని చెప్పేసి తనంతరం మరి వాళ్ళని కూడా పిలుస్తాం. తర్వాత ఐఐటి విభాగంలో నాట్ర సంజయ్, ఈయన ఐఐటి గౌహతిలో ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఐఐఎం కలకట్టాలో ఎంబీఏ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. ఎన్ఐటి అది ఐఐటి విభాగంలో గౌహతి ఐఐటి నుంచి ఇంజనీరింగ్ చేసి, అదేవిధంగా ఐఐఎం కల్కటాలో ఎంబీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంగా చేస్తున్నటువంటి నాట్ర వీర్రాజు గారి అబ్బాయి నాట్ర సంజయ్ గారు ఆయన అవైలబుల్గా లేకపోవడం వల్ల వీర్రాజు గారిని ఈ సిరి సత్కారాన్ని సేకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సత్కారం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అబ్బాయి తరఫున నేను తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. తను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. తను ఐఐటి చేసిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎంబీఏకి. ఆ క్యాట్ ఎగ్జామ్లో మన రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా అబ్బాయికి. ఆ క్యాట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తోటి, యాక్చువల్గా క్యాట్ ఎగ్జామ్ వచ్చినా కూడా మీకు 100% వచ్చినా కూడా ఐఐఎంలో సీట్ రాదు.
క్యాట్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెడతారు, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ 10th క్లాస్ నుంచి అకాడమిక్ స్కోర్ అంతా చూస్తారు. ఈ అన్నిటిని దాటుకొని అలాగే ఈ అకాడమిక్ స్కోర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తారు. ఐఐఎం కలకత్తా కానీ, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, టాప్ ఐఐఎంస్లో ఇన్ని ఉంటాయి. కానీ మా వాడు క్యాంపస్ టు క్యాంపస్ స్టేట్ టాపర్గా వచ్చి క్యాంపస్ టు క్యాంపస్ సీట్ తెచ్చుకోవటం, వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండానే అతను MBA కంప్లీట్ చేశాడు. అక్కడంతా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అలాగే ముమ్మడివరం పరిసర ప్రాంతాల్లో IIT ఎవరికి వచ్చినా ఏ క్యాస్ట్ వాళ్ళైనా నా దగ్గరికి వచ్చి అక్కడ ఎలాగుంటుంది, ఏంటి ఫీజు స్ట్రక్చర్ వీటి కోసం నా దగ్గరికి వస్తుంటారు. అలాగే మన పిల్లలు ఎవరైనా నా నెంబర్ తీసుకుని ఏదన్నా IIT విషయాల్లో డౌట్లు ఏదన్నా ఉన్నా, ఐఐఎంల గురించి కూడా చాలామందికి కొంత అవగాహన లేదు. అది చాలా టాప్ యూనివర్సిటీస్ ఇండియాలోనే కాదు, ఆ మాటకు వస్తే వరల్డ్లో. ఈవేళ ప్రపంచాన్ని శాసిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన ఐఐఎం నుంచి, IIT నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తదుపరి దక్షిణ గారు అబ్బాయి, మరి వారిని ఈ సన్మానాన్ని స్వీకరించగా కోరుతున్నామండి. వీరు నిట్టు తాడేపల్లిగూడెంలో కంప్లీట్ చేశారు. ఈ రీసెంట్గా ఆల్ ఇండియా స్థాయిలో మెయిన్స్లో క్వాలిఫై అవి మంచి మార్కులు పొందారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. స్పీచ్ ఇచ్చేంత స్టేజ్లో అయితే నేను లేను, సో సింపుల్గా చెప్తా. ఏదైనా ఒకటి ఏం చేసినప్పుడు దాని మీద మీరు టార్గెట్ చేయడం కంటే కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్గా ఒక అతను చెప్పారు, సో అలా ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ఏ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ పెడితే వస్తుందో ఒక ఐడియా ఉండాలి. సో మీరు జస్ట్ ఏం చేయడం కాకుండా ఇన్పుట్స్ ఏమేం కావాలి, ఏ వైపు నుంచి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా చేసుకుంటేనే ఒక యావరేజ్ లెవెల్లో కాకుండా హై లెవెల్లో కొట్టగలుగుతారు. సో ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. అంటే నేను ఏదో చేశానని చెప్పట్లేదు, నేను ఇంకా చేస్తున్నాను. ఆ స్ట్రాటజీ నేను పర్సనల్గా ఫాలో అవుతాను. సో మీరు కూడా ఆ స్ట్రాటజీ ఫాలో అయితే మీరు నాకు ఒక బ్రదర్గా లేదా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో మెనీ మెంబర్స్ ఫ్రమ్ దిస్ టు ఫార్మ్ ఏ రిలేషన్షిప్ విత్ దెమ్. థ్యాంక్ యూ. పాల ప్రజ్ఞ సుధా JNTUలో ఇంజనీరింగ్ చదువుతుందండి. ఆ అమ్మాయి ఎగ్జామ్స్ వల్ల రాలేదు, వాళ్ళ నాన్నగారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ తర్వాత అగ్నికులక్షత్రియ స్వాధీనులందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి రావాలని మరీ కోరుకుంటున్నాం. ఇది సన్మానాలు అయిపోతే కార్యక్రమం అయిపోయిందని అనుకోవద్దు. ఈరోజు మనం అందరం కలిసి ఈ సమావేశం పెట్టుకున్నాం. మనందరూ కూడా ఆత్మీయ సమావేశం, కలిసిమెలిసి భోజనాలు చేయడం, కలిసిమెలిసి మాట్లాడుకోవడం, కలిసిమెలిసి కార్యక్రమాలు జరుపుకోవడం, ఇవన్నీ మనందరి కోసమే ఈ కార్యక్రమం. ఏదో భోజనాలు పిలిచాం, భోంచేసి వెళ్ళిపోతున్నాం అని అనుకోవద్దు. అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి భోజనాలు చేసి అందరూ కూడా రావాలని కోరుకుంటూ మరీ కోరి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా JNTU విభాగంలో పెమ్మాని తేజశ్రీ, ఎవరండి పెమ్మాని తేజశ్రీ వచ్చారా? ఎవరండి పెమ్మాని తేజశ్రీ? ఆ అమ్మాయి రాలేదు, వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ నాన్నగారు దీన్ని రిసీవ్ చేసుకుంటారు. చెప్పండి. ఏమండి పెమ్మాని తేజశ్రీ వాళ్ళ నాన్నగారు, పెమ్మాని తేజశ్రీ వాళ్ళ నాన్నగారు. సర్టిఫికేట్ ఏమండి మల్లాడి పూజిత సత్యసాయి, BDS విభాగంలో మల్లాడి పూజిత సత్యసాయి. ఎవరు? మల్లాడి పూజిత సత్యసాయి, త్వరగా రావాలి. అలాగే అంగాని సాంబశివరావు గారి కుమార్తెలు ఇద్దరు MBBS చేస్తున్నారు.
డైరెక్టర్లందరూ కూడా ఈ అంగాని జోగేశ్వరి సభా ప్రాంగణానికి అంగాని విజయాలని మరి మరి కోరి ప్రార్థిస్తున్నా. సాంబశివరావు గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలా చేస్తున్నది ఏమిటి సార్? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళ తరపున ఆయన యోగేశ్వరి అలాగే నవ్యశ్రీ ఇద్దరు కూడా ఎంబీబీఎస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి షీల్డ్ ఇస్తున్నారు. తర్వాత ఇందాక వరలక్ష్మి ఎక్కడో ఆ వంతెన దగ్గర ట్రాఫిక్ లో ఆగిపోయారని చెప్పారు. వాళ్ళ తరపున వాళ్ళ నాన్నగారు ఎవరు వచ్చారు? ఎవరండి? సంగాని వరలక్ష్మి తరపున ఎవరు? సంగాని వరలక్ష్మి ఏమండి? సంగాని వరలక్ష్మి తరపున ఎవరో తీసుకుంటారని చెప్పి వచ్చారు. సంగాని వరలక్ష్మి గారు గచ్చగాయలు పర్రా. సంగాని వరలక్ష్మి గారి తరపున మేము రిసీవ్ చేసుకుంటామని చెప్పారు. ఎవరండి? రెండు నేషనల్లో సెలెక్ట్ అయినటువంటి మల్లాడి పృథ్వీ ఆ పాలిపి సతీష్ వర్మ ఈజ్ రిప్రజెంటెడ్ నేషనల్ లెవెల్ 2 times, సబ్ జూనియర్ అండ్ జూనియర్ లెవెల్. వాళ్ళ పేరెంట్స్ భైరవ స్వామి. స్టడింగ్ ఫ్రమ్ MJBAP BC రెసిడెన్షియల్ స్కూల్ సమనాస. Shir Rakesh is represented Coco. Shir Rakesh, son of Nagaraju. Tennis state level silver medal. Shir Rakesh Malladi Prithvi. The student represented tennis state level silver medal. Under 14 years category. He is studying from MJBAP Residential School, Malladi Prithvi, followed by Palipu Virendra, son of Bhairav Swami, under 14 years, experience. Malladi Dhanavira Praveen. Malladi Dhanavira Praveen, state level. Why 7 Kondlu? Vaidani. Bhairav Abiram. State level participation, Pali Papiram. సరే తర్వాత తీసుకుని ఒకరికి ఇచ్చేసిన పర్లేదు, ఏదో సర్టిఫికేట్ నేను మార్చుకో. ఇంకేమన్నా అందరూ వచ్చేసారా? ఏడుకోండి వెళ్ళమ్మా. ఓకే, వైద్యాన్ని ఏడుకోండి ఇస్తారా? వైద్యాన్ని ఏడుకోండి. పార్దు ధర్మ పార్దు. స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్, వైద్యాన్ని ఏడుకోండి. మల్లాడి తిరుమాని మౌనిక ప్రతిభను కనపరుస్తూ చేస్తున్నా. చిన్నలో వచ్చారా? కొంచెం వచ్చేసాను. ఆయన కొంచెం పక్కన కూడా చెప్పాను, కొంచెంలో ఉన్నాడు. డైరెక్టర్లు అందరూ కూడా సభా ప్రాంగణానికి రావాలి. కోశాధికారులు
కార్యనిర్వాహాధ్యక్షులు అమలాపురం తాలూకా నమస్కారం తెలియజేసుకుంటూ, మేము స్పోర్ట్స్లో చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ యొక్క, మా టీచర్ల యొక్క మాట విని, మా పేరెంట్స్, మా అమ్మ నాన్నగారు కానీ మా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. దయచేసి మన అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీలో మెయిన్ వచ్చింది ఏంటంటే పిల్లలు చాలా టాలెంటెడ్. ఎంత టాలెంటెడ్ అంటే వాళ్ళు దేశానికి పేరు తెచ్చుకొని తీసుకురాగలంత టాలెంటెడ్ పిల్లలు. నా దృష్టిలో నేను టీచర్ అయిన తర్వాత నేను ఒక వాసంతిప్ప హై స్కూల్లో చేస్తున్నానండి. కానీ నాకు జరిగిన సంఘటనలు ఏంటంటే తల్లిదండ్రులు సహకరించట్లేదు సార్. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా, అలాగే మీ గ్రామంలో ఉన్న పేరెంట్స్ కూడా కొంచెం చెప్పండి సార్. ఏంటంటే విషయం ఏంటంటే స్పోర్ట్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్పోర్ట్స్ పరంగా వాళ్ళని మొదటి స్టెప్ అయినకుండా ఆఫ్ చేసి తల్లిదండ్రులు సార్. ఇంకోటి ఏంటంటే మనీ పరంగా వాళ్ళకి ఎక్కడికైనా ఒక ఊరు తీసుకెళ్ళి గేమ్స్ ఆడుకుందామంటే మనీ పరంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్రామస్తుల్ని దయచేసి నా యొక్క కోరిక ఏంటంటే గ్రామస్తులు కూడా సహకరించండి సార్. దయచేసి ఇంకొక విషయం ఏమిటంటే పిల్లలు, ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం చూస్తున్న గేమ్స్ పరంగా ఏ స్కూల్ నుంచి వచ్చినా సరే వాళ్ళ ఇంటి పేర్లు చూస్తాం సార్. ఫస్ట్ దయచేసి ఏమనుకోవద్దు, వాళ్ళ ఇంటి పేర్లు ఏంటంటే మల్లాడి అని కానీ, కొప్పాడి అని కానీ, పెసింగ్ అని కానీ, ఇలాగ అన్ని మన కమ్యూనిటీలో అన్ని ఇంటి పేర్లతో చూస్తాను. అది ఎక్కువగా మన పిల్లలు ఉండటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఆ విషయంలో దయచేసి ఇంతసేపు తర్వాత స్కూల్ రన్ చేస్తున్నటువంటి వీరబ్రహ్మ మాస్టర్ని గారిని మన కమ్యూనిటీలో స్కూల్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి, తలపల్లి గ్రామంలో ఆ ఏరియా అంతా కూడా ఓసీ ఏరియా, ఆ ఏరియాలో స్కూల్ పెట్టి రన్ చేస్తున్నారంటే మరి చాలా గ్రేట్ అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. ఆయన స్కూల్లో కూడా చెప్పడమే కాదు, చాలామంది పిల్లలు నవోదయ స్కూల్కి ఎంపిక చేయించడంలో ఈయన కృషి చాలా ఉంది. మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఈ ద్వారాగా చేయాలని చెప్పేసి మా యొక్క చిన్న సత్కారం చేస్తున్నాం. మరి ఇంకా చాలామంది పిల్లల్ని మంచి చదువులు చదివించాలని, ఈ సేవలు ఎప్పుడు కూడా మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి చిన్న సన్మానం చేస్తున్నాం. బ్లడ్ డోనర్స్ అందరూ కూడా దయచేసి ముందుకు రావాలండి. బ్లడ్ డోనర్స్లో బ్లడ్ పెద్దలు కొల్లు వెంకటేశ్వర నారాయణ వెంకటేశ్వర గారు సభా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ అండి బ్లడ్ డోనర్స్ అందరూ కూడా సభా ప్రాంగణానికి దగ్గరికి రండి. రవికిరణ్ సోదరులు ఇప్పుడే కాలాతీతం అయిపోయింది మనకి. రవికిరణ్ సోదరులందరూ సభా ప్రాంగణానికి రండి. తెలకలపూడి. తర్వాత కొల్లు దుర్గా ప్రసాద్, కొల్లు డోనర్స్ అందరూ రావాలి. కొల్లు వెంకట లక్ష్మీనారాయణ. మరి ఇప్పటి వరకు అత్యవసర సమయాల్లో 11 సార్లు రక్తదానం చేసినటువంటి గుండుపూడి వాస్తవ్యులు కొల్లు వెంకట గారిని అభినందిస్తున్న అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం వారు
ఇచ్చారు. ఇంకా ఇవ్వటానికి మీ యొక్క సందేశం చెప్పండి. తర్వాత దుర్గా ప్రసాద్. జై శ్రీరామ్. అమలాపురం తాలూకా సంక్షేమ సంఘం వారి ఏర్పాటు చేసిన ఈ కార్తీక వన సమారాధనకు విచ్చేసిన పెద్దలకు మరియు వేదిక మీద అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న పెద్దలకు, నాతోటి వారి యువతకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్తీక వన సమారాధనకి మన ఐక్యతను చాటుకుంటూ ఇంతమంది వివిధ గ్రామాల నుంచి, మన తాలూకా కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అగ్నికుల క్షత్రియ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా కృతజ్ఞతలండి అందరికీ కూడా. కోనసీమ అగ్నికుల క్షత్రియ బ్లడ్ డోనర్స్ ఈ గ్రూపు పెట్టిన కానుండి మా సంఘ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏ ఇంట్లో ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేయడం, అదే డబ్బుల విషయం అవ్వచ్చు, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించడం అవ్వచ్చు. అదేవిధంగా బ్లడ్ ఎమర్జెన్సీ అవునా ఫోన్ కాల్ ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేసిన వెంటనే మా అన్న కరి సోమనాథ్ గారు, కోనసీమ అగ్నికుల క్షత్రియ గౌరవ అధ్యక్షులు కరి సోమనాథ్ గారు ముందుండి గ్రూప్లో ఫాలోఅప్ చేసి అందరికీ కూడా మోటివేట్ చేసి ఈ గ్రూప్ ఎంత టైట్ ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఈ గ్రూప్ సభ్యులు ఎంత దూరంలో ఉన్నా సరే ఆ బ్లడ్ డొనేట్ చేసి అవసరమైతే ఆ ప్యాకెట్ను కూడా ఆ హాస్పిటల్ కుటుంబ సభ్యులకు అందజేసి విధంగా ఎప్పుడు కూడా కష్టపడి ఫస్ట్ ప్లేస్లో కరి సోమనాథ్ గారు ఉంటారు. ఈయన ఉండడం వల్ల ఈ మోటివేషన్ విధంగా ఈరోజు 11 సార్లు ఇచ్చారు. దుర్గా ప్రసాద్ 13 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ప్రాణదాతలుగా బ్లడ్ డొనేట్ చేయడం అంటే ప్రాణదాతలుగా మనం డైరెక్టర్లు, కమిటీ వారు అందరూ కూడా వేదిక పైకి రావాలని కోరుకుంటున్నాం. లంకే సూర్య భగవాన్ కర్రే రాంబాబు గారు, లంకే సూర్య భగవాన్ పెద్దలందరూ కూడా దేవరాజు గారికి సన్మానం చేయవలసింది. ఇలాంటి సాయి సహకారం చేస్తుంటారు. వీళ్ళని ఏమంటారంటే ప్రాణదాతలనే చెప్పాలి, మనం ప్రాణదాతలనే చెప్పాలండి. ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్నారు. తర్వాత తర్వాత కొపనాతి నరసరాజా, కొపనాతి నరసరాజు గారు వచ్చారా? రండి, కొపనాతి నరసరాజు గారు. ఓకే, మీకు ఈ కార్యక్రమం చేసేందుకు ఏమంటే కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం బ్లడ్ డోనర్స్ మన కరి సోమనాథ్ గారు స్థాపించారు. దాని ద్వారా ఎవరికైనా సరే ఏదైనా అత్యవసర పరిస్థితి పలానా గ్రూప్ అని తెలిసిన వాళ్ళు వెంటనే స్పందించి బ్లడ్ డొనేషన్ చేయడం నేనే కాదు మొత్తం మా గ్రూప్ సభ్యులందరూ కూడా ఎదురుండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోనసీమ అగ్నికుల క్షత్రియ సంఘం నుంచే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఇప్పుడు అమలాపురం తాలూకా సంక్షేమ సంఘం పెద్దలు కూడా ఇవ్వచ్చు. బ్లడ్ ఇవ్వడం వల్ల మంచిది. బ్లడ్ ఇవ్వడం వల్ల మనం ఏదో నీరసం అవుతామనేసి అనుకోవడం అపోహం. అది బ్లడ్ ఎంత ఇస్తే మనం అంత ఇంకా చురుగ్గా ఉంటాం మనం. అది దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తొందరగా చేయండి. బట్లపాలెం ఓకే 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 శ్రీని గారు.
ఈ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నానండి. అయితే నా పేరు ధర్మడి శేఖర్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను. అయితే ఈ బ్లడ్ సర్వీస్ అన్నది నేను కాలేజీ నుంచి కూడా ఎన్సీసీలో ఉండడం వల్ల, ఎన్ఎస్ఎస్లో ఉండటం వల్ల కూడా అప్పటి నుంచి బాగా ప్రేరణ పొంది నా 18 years తర్వాత నుంచి బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి. ఇప్పటి వరకు సుమారు నేను October 2 పుట్టారంట గాంధీ. అమలాపురం పట్టణ సంఘ అధ్యక్షులు కోరిశ్రీని గారు సభా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. అదే సీల్డ్ పైకి పెట్టండి, సీల్డ్ పైకి పెట్టండి. ఇప్పుడు వచ్చినాయి లంకే సూర్య భాగవన్ గారు, పొరమండ శ్రీని గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుచున్నామండి. అలాగే పినపోతు రమేష్ గారు, 44 ఉందండి. దండ వేయండి, దండ. ఎన్ని గంటలు వచ్చింది? ఆల్రెడీ 1.5 గంట వచ్చిందండి. అంతే పెడతాం కదా. మళ్ళీ లేకపోతే అందరి పుల్లు పెట్టుకోండి, అందరి పుల్లు పెట్టుకుంటే పక్కడు చూడు ఆడికి బోర్ కూడా దాడి కూర్చోండి ఇంట్రెస్ట్ అవుతుంది. కొత్తగా చూడాలి. ఓకే లంకే సూర్య భగవాన్. వెనుపోతు రమేష్ గారు తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 8 రోజుల నుంచి కరీ నాగేశ్వరరావు మాస్టర్ గారు, పాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారు, లంకే వెంకటేశ్వరరావు గారు, అలాగే వర్మ గారు, నేను నాగవర్మ గారు, అలాగే చిన్నాబాయి మాస్టర్ గారు అందరూ కూడా రమేష్ వెళ్ళిపోతు రమేష్ అప్పటి నుండి మరి రవికిరణ్ గారు వెంద డండలుగా ఉండి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో బ్లడ్ కావాలన్నా సరే ఆన్ ది స్పాట్లో ఫాలోఅప్ చేసి ఆయన కూడా బ్లడ్ ఇస్తూ మొత్తం అందరికీ చాలామందికి ఆదర్శంగా ఉన్నారు. ఆయనకి మా కోనసీమ బ్లడ్ డోనర్స్ తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సర్వీసు మరింత ఎక్కువ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత కోనసీమ తమ్ముడు చెప్పమ్మా, చెప్తాము. నాకు ఆల్రెడీ పెట్టారు సార్, నేను చూశానండి. మీరు మెసేజ్ పెట్టారు సార్. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. మీరు చాలా బాగా ఫాలోఅప్ చేస్తున్నారు మమ్మల్ని. మరి చాలా సంతోషం. నేనైతే ఫస్ట్ బ్లడ్ ఇవ్వటం మా రిలేషన్ మా పిన్ అవుతారు, ఆవిడకి 8వ నెల సడన్గా బ్లీడింగ్ అయిపోయి ఆపరేషన్ చేయవలసి వస్తే 2007లో చాలామందిని అడిగినప్పుడు అంత బ్లడ్ అవేర్నెస్ లేక సమయం బాగా లేట్ అయిపోయి బేబీ చనిపోయిందండి లోపలే. బ్లడ్ ఇవ్వకపోతే తల్లికి కూడా ప్రమాదం అని చెప్పేసి చెప్పినప్పుడు నేను చాలా భయపడుతూ కంగారు పడుతూ 2007లో బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. నిజంగా అప్పుడు బ్లడ్ ఇచ్చినప్పుడు నాకు చాలా కంగారు, చాలా భయం అనిపించింది. కానీ ఇచ్చిన తర్వాత చాలా సింపుల్, ఏం అనిపించలేదు అనమాట. చాలా ధైర్యంగా అప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెట్టామండి. ఇప్పటికి వచ్చి 11 సార్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఎవరైనా ఆపదలో ఉంటే బ్లడ్ ఇస్తామండి కంపల్సరీ. మా కోనసీమ జల్లి తేజస్విని గారు, అలాగే మేము చెప్పుకుంటూ పోతే చాలామందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ అనేది ఫస్ట్ సొసైటీ భూములు అన్యాక్రాంతం అయిపోతున్న సమయంలో చాలామంది పట్టించుకోలేనప్పుడు మన దేవరాజు గారు ముందుకు వచ్చి ఆయన సొంత డబ్బులు 10,000 నాకు తెలీదు సంథింగ్ ఎంతో ఖర్చు పెట్టి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈరోజు అమలాపురంలో మన సంఘ భూమి 80 ఎకరాలు ఉండేదని అప్పట్లో చెప్పేవారు. ఈరోజు చూసుకుంటే మరి ఎంత ఉందో తెలియదు, అన్యాక్రాంతం అయిపోతుంది. మనం పోరాడుకోకపోతే ఏ జాతి అయితే తన ఉనికిని కాపాడుకోలేకపోతుందో ఆ జాతి మొత్తం
మరి సర్వనాశనం అయిపోతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ఈరోజు బేవరాజు గారు అధ్యక్షులుగా ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉంటారు, తర్వాత జనరేషన్ మనం కూడా ఉండొచ్చు. దయచేసి అందరూ కూడా పాజిటివ్ థింకింగ్లో ఆలోచించి మన తాలూకా సంఘానికి అలాగే కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు, సపోర్టు, సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన తాలూకా సంఘం అగ్నికుల క్షేత్రం మన లంకే నాగు గారిని మా సంఘం ట్రెజరర్ గారు మరియు అమలాపురం తాలూకా అగ్నికుల క్షేత్రీయ సంఘం ముఖ్య సభ్యులు లంకే నాగు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. వీడియో తీస్తున్నావు నువ్వు. అలాగే మన తాలూకా సంఘం అధ్యక్షులు లంకే పేవరాజు గారు మాకు ఒక్క 2 నిమిషాలు సమయం ఇస్తే మా కోనసీమ అగ్నికుల క్షేత్రీయ సంఘం తరపు నుండి చిన్న సిరి సత్కారం నిర్వహిస్తామండి. ఇదేంటిది? కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన దేవరాజు గారికి చిరు సత్కారంతో సన్మానం జరుపుతున్నారు. వారికి పేరు పేరున మా అగ్నికుల క్షత్రియ తాలూకా అగ్నికుల క్షత్రియ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలండి అయిపోద్ది, 1 నిమిషం. అలాగే ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి మన కొప్పటి రామకృష్ణ గారిని కూడా సరే అది మీకు మేము డిస్టర్బ్ చేయమండి. 1-2 నిమిషాల్లో మేము అలాగే మన తాలూకా సంఘం గౌరవ అధ్యక్షులు పెద్దలు పూజనీయులు కొల్లు బాబ్జీ గారిని కూడా స్టేజ్ మీదకి రాలేరు కాబట్టి మేమే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామండి. అలాగే మేము 2007 నుంచి మన కోనసీమ అగ్నికుల క్షేత్రీయ సంఘం తరపు నుండి కార్యక్రమాలు నిర్వహించాము. తాలూకా సంఘ భవనం మరి నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు అలా పదిలంగా ఉందంటే దానికి ముఖ్య కారణం మన చెప్పుల సుబ్రహ్మణ్యం గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు సమయం లేదు కాబట్టి ఇందాక మనం వాళ్ళ కోసం మాట్లాడే అవకాశం లేదు. మేము ఏదన్నా సంఘం మీటింగ్ పెట్టుకుంటామంటే ఆయన నిజంగా తాలూకా సంఘ భవనాన్ని ఎలా చూశారంటే అప్పుడే పుట్టిన బిడ్డని కన్న తల్లి ఎంత ప్రేమగా చూస్తుందో, ఎంత ఇదిగా చూస్తుందో అంతకంటే ఎక్కువ తాలూకా సంఘాన్ని ఆయన కంటికి రెప్పలా కాపాడారు. ఆయన తాలూకా సంఘం కరెంటు బిల్లు కట్టడం విషయంలో కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం విషయంలో కావచ్చు, ఇలాంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మన చెప్పుల సుబ్రహ్మణ్యం గారిని మరి మా కోనసీమ అగ్నికుల క్షేత్రీయ సంఘం తరపు నుండి చిన్న సిరి సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. బాజీ గారు అలాగే మా కోనసీమ అగ్నికుల క్షేత్రీయ సంఘం బాబ్జీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నామండి. రవి గారు మా కోనసీమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చిలకలపూడి రవి గారిని మన బాబ్జీ గారికి పూలమాలు వేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శి గారు సేరు ప్రసాద్ గారు, అలాగే అంటే ఇది మన వేదిక కాదు కాబట్టి ఎవరిని పేరున పిలవట్లేదని దయచేసి ఎవరు అన్యగా భావించవచ్చు. దయచేసి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుందాం. వరుసగా నుంచోండి దయచేసి. మరి తాలూకా సంఘం నుంచి అలాగే మన పట్టణ అగ్నికుల క్షత్రియ సేవా మిత్ర సంఘం వారికి మా కోనసీమ సంఘం యూత్ ఎప్పుడు కూడా విధేయులుగా ఉంటామని చెప్పేసి సభావేదిక తెలియజేస్తున్నాం. మీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మా పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి మీరు తెలియజేసుకుంటామండి.
ఒకసారి అగ్నికుల క్షేత్రుల ఐక్యత, అగ్నికుల క్షేత్రుల ఐక్యత, అగ్నికుల క్షేత్రుల ఐక్యత. జై కోనసీమ అగ్నికుల క్షేత్రియ. సదా మీ సేవలో ఎప్పటికీ మేము ఇలాగే ఉంటామని చెప్పేసి తెలియజేసుకున్నామండి. ఈ అవకాశం కల్పించినట్టే ఒకసారి అందరికీ కూడా పేరు పేరున మన కమ్యూనిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన సేవలు అందించారు. దానికి గుర్తింపుగా మరి ఇప్పుడున్న సంఘం తరఫున సన్మానం చేస్తున్నాం. ఓకే ఓకే మల్లాది రమణ కన్న మహారాజు గారు. ఇంకెవరన్నా అందుబాటులో ఉంటే రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. ఎంత చక్కగా ఏర్పాటు చేసినందుకు వారి చక్కగా ఎంతో విజయవంతంగా మరి నిర్వహించినటువంటి మన అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ కూడా మరి పేరు పేరున మరి అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం వారి తరఫున కృతజ్ఞతలు చేస్తూ మరి ఈ కార్యక్రమాలందరికీ ఆశీస్సులు ఉండాలని, అలాగే అమ్మవారు అందరి పట్ల క్షమాగుణంతో ఆశీస్సుతో అందరినీ దగ్గరికి చేర్చుకోవడం అనేటిది జరుగుతుంది. అలాగే ఈ ప్రాంగణంలో ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే అమ్మవారు అఖండ శక్తివంతమైనటువంటి సత్తమ్మ తల్లి వారి ఆశీస్సులు పుష్కలంగా ఈ ప్రాంగణానికి ఉన్నాయని తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నా. మధ్యలో రావాల్సింది ఇంకా అప్పుడు కుదరదులే. అడిగి చెప్పండి అండి. అడిగి ఒకసారి చెప్తాను రెండు మంది మన కార్యక్రమం సార్. చాలా ఆనందపడ్డాను. అలా సార్, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఉండి వచ్చేస్తాను. ఎలా క్లోజ్ చేస్తాం? లాస్ట్లో మీద పోయి ఎండ కూడా వేస్తే అయిపోయి మాత్రం కానీ టైము అది భోజనం చేయండి బాబు. 7 గంటలకు మా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఉంటే ముందు తినేయాలి, లేకపోతే లాస్ట్